అద్భుతమైన విషయం బహుశా దాని పరిమాణం. ఈ విశ్వం ఎంత ఊహకందనంత పెద్దదో కదా, కానీ అదే విషయం మనకు అత్యంత నిరాశను కూడా కలిగిస్తుంది. మీరే ఆలోచించండి. ఈరోజు మనం మన శక్తివంతమైన టెలిస్కోప్లను ఉపయోగించి భూమి లాంటి మరో గ్రహాన్ని కనుగొన్నాం అనుకుందాం. అది మానవులు నివసించడానికి అనుకూలంగా కూడా ఉండుండొచ్చు, కానీ అక్కడికి చేరుకోవడానికి మనకు శతాబ్దాలు పడుతుంది. నిజానికి ఏ ఒక్క వ్యక్తి అయినా మన గెలాక్సీని విడిచి వెళ్లడం అసాధ్యం. మనమందరం పాలపుంత గెలాక్సీలో ఉన్నామని మీకు తెలుసు. మన గెలాక్సీకి అత్యంత సమీపంలో ఉన్న గెలాక్సీ ఆండ్రోమెడా. ఇది మన భూమి నుంచి సుమారుగా 2.5 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఒకవేళ మనం ఒక సాధారణ స్పేస్ క్రాఫ్ట్ గంటకు 28,000 వేగంతో వెళ్ళగలిగే దాన్ని ఉపయోగించి అక్కడికి వెళ్ళాలంటే దానికి కూడా 94.5 బిలియన్ సంవత్సరాలు పడుతుంది. ఒకవేళ అద్భుతమైన టెక్నాలజీతో కాంతి వేగంతో ప్రయాణించగలిగినా కూడా అక్కడికి చేరుకోవడానికి 2.5 మిలియన్ సంవత్సరాలు పడుతుంది. ఇది నిజంగా నిరాశపరిచే విషయమే కదా. మనం ఎప్పటికీ ప్రయాణించి చేరుకోలేని గ్రహాలను కనుగొనడంలో మరి అర్థం ఏంటి? కానీ గెలాక్సీల మధ్య ప్రయాణించడానికి ఒకవేళ ఒక షార్ట్ కట్ ఉంటే మిలియన్ల కాంతి సంవత్సరాల ఈ ప్రయాణాన్ని కేవలం కొన్ని నెలల్లోనే పూర్తి చేయగలిగితే అప్పుడు ఖచ్చితంగా ఇది ఆసక్తికరంగా మారుతుంది. ఆ షార్ట్ కట్లే వామ్ హోల్స్. 2014లో వచ్చిన నా ఫేవరెట్ స్పేస్ ఫిలిం ఇంటర్స్టెల్లర్ గురించి ఇక్కడ చెప్పాలి. ఆ సినిమాలో కూపర్ మరియు అతని బృందం నివసించడానికి అనువైన కొత్త గ్రహాలను వెతుకుతూ భూమిని విడిచి వెళ్తారు. వాళ్ళు తమ గెలాక్సీ నుంచి మరో గెలాక్సీకి ఒక వామ్ హోల్ ద్వారా కేవలం కొన్ని నిమిషాల్లోనే ప్రయాణిస్తారు. సినిమా ప్రకారం ఈ వామ్ హోల్ను శనిగ్రహం కక్ష దగ్గర కనుగొన్నారు. కానీ ఇక్కడ అత్యంత శక్తివంతమైన విషయం ఏంటంటే ఈ వామ్ హోల్స్ అనే కాన్సెప్ట్ కేవలం సైన్స్ ఫిక్షన్ కాదు, ఇది నిజంగా సైన్స్ ఆధారంగా రూపొందించబడింది. అసలు వామ్ హోల్స్ అంటే ఏంటి, మనం వాటిని ఎలా ఉపయోగించగలం, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి మనం ఐన్స్టీన్ సాపేక్షత సిద్ధాంతం థియరీ ఆఫ్ రిలేటివిటీ వద్దకు వెళ్ళాలి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన సాపేక్షత సిద్ధాంతాన్ని కొన్ని సమీకరణాల రూపంలో రాశారు. ఈ సమీకరణాల సమితిని ఐన్స్టీన్ ఫీల్డ్ ఈక్వేషన్స్ అని పిలుస్తారు. ఈ ఫీల్డ్ ఈక్వేషన్స్ను మొదటిసారిగా 1915 నవంబర్ 25న జర్మనీలోని బెర్లిన్లో ఐన్స్టీన్ పర్షియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్కు సమర్పించారు. వాస్తవానికి ఇందులో మొత్తం 10 వేర్వేరు నాన్ లీనియర్ పార్షియల్ డిఫరెన్షియల్ సమీకరణాలున్నాయి. కానీ సంక్షిప్తంగా వాటిని ఇలా ఒకే సమీకరణంతో కూడా సూచిస్తారు. ఈ సమీకరణం చూడడానికి చాలా క్లిష్టంగా ఉంటుంది, కాబట్టి మనం గణిత వివరాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. స్థూలంగా చెప్పాలంటే పదార్థం మరియు శక్తి, స్పేస్ టైం వీటన్నిటి యొక్క వంపును ఎలా ప్రభావితం చేస్తాయో ఈ సమీకరణాలు మనకు వివరిస్తాయి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ దీన్ని ఊహించుకోవడానికి ఒక ఉదాహరణ చెప్పారు. ఒక పెద్ద వల ఉంది అనుకోండి, దానిపై మీరు బరువైన వస్తువులను ఉంచినప్పుడు అది ఆ బరువుకు కిందకు వంగుతుంది. అదేవిధంగా గ్రహాలు మరియు నక్షత్రాలు వంటి భారీ వస్తువుల బరువు వల్ల స్పేస్ టైం అనే వల కూడా వంగిపోతుంది. ఒక గ్రహం లేదా నక్షత్రం యొక్క గురుత్వాకర్షణ శక్తి ఎంత ఎక్కువగా ఉంటే దాని చుట్టూ ఉన్న స్పేస్ టైం వల అంత ఎక్కువగా వంగుతుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా తన ఫీల్డ్ ఈక్వేషన్ను పూర్తిగా స్వయంగా పరిష్కరించలేకపోయారు. ఆయన కేవలం ఒక ఉజ్జాయింపున పరిష్కారాన్ని మాత్రమే కనుగొన్నారు. ఈ ఫీల్డ్ ఈక్వేషన్ను 1916లో మొదటిసారిగా ఖచ్చితంగా పరిష్కరించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతను కార్ల్ స్క్వార్ట్జైల్డ్. కార్ల్ యొక్క ఈ పరిష్కారమే సింగులారిటీ అనే భావనను అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలకు సహాయపడింది. ఒకవేళ ద్రవ్యరాశి అనంతమైన సాంద్రతను పొందుంటే దాని చుట్టూ ఉన్న స్పేస్ టైం ఎంత గట్టిగా వంగిపోతుందంటే ఆ ప్రాంతం మిగతా విశ్వం నుంచి పూర్తిగా వేరుపడిపోతుంది. అంటే పించ్ ఆఫ్ అన్నమాట. దీని ఆధారంగా శాస్త్రవేత్తలు బ్లాక్ హోల్ ఉనికిని సిద్ధాంతపరంగా నిరూపించగలిగారు. ఇది దాదాపు 100 సంవత్సరాల క్రితమే జరిగింది. కానీ దశాబ్దాల తర్వాత 2019లో మొదటిసారిగా శాస్త్రవేత్తలు ఒక బ్లాక్ హోల్ను ఫోటో తీయగలిగారు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ ఫీల్డ్ ఈక్వేషన్ యొక్క పరిష్కారం బ్లాక్ హోల్స్ అని తేలింది. అయితే అసలు విషయం ఏంటంటే ఇదే సమీకరణాలకు మరో పరిష్కారం కూడా ఉంది. అదే వామ్ హోల్స్. ఒకే సమీకరణానికి 2 వేర్వేరు పరిష్కారాలు ఎలా వస్తాయని మీరు ఆశ్చర్యపోవచ్చు. మీ పాఠశాల రోజుల్లో చదువుకున్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్ను గుర్తు చేసుకోండి. ఒక సాధారణ సమీకరణానికి కూడా 2 పరిష్కారాలుంటాయి. ఉదాహరణకు x=2 మరియు x=3. ఐన్స్టీన్ ఫీల్డ్ ఈక్వేషన్స్ వీటికంటే ఎన్నో రెట్లు సంక్లిష్టమైంది. కాబట్టి వాటికి కూడా 1 కంటే ఎక్కువ పరిష్కారాలు ఉండడంలో ఆశ్చర్యం లేదు. నిజానికి ఐన్స్టీన్ సమీకరణాలకు చాలా పరిష్కారాలు ఉండొచ్చు. వామ్ హోల్ అనేది అలాంటి ఒక పరిష్కారం. దీని శాస్త్రీయ నామం ఐన్స్టీన్ రోసెల్ బ్రిడ్జ్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ మరియు అతని సహాయకుడు నాథన్ రోసెల్ కలిసి 1935లో ఈ పరిష్కారాన్ని కనుగొన్నారు. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. వామ్ హోల్స్ను అర్థం చేసుకోవడం చాలా సులభం. ప్రాథమికంగా ఇది స్పేస్ టైంలోని 2 వేర్వేరు ప్రదేశాలను కలిపే ఒక షార్ట్ కట్ మార్గం. మీకు సులభంగా అర్థం కావడానికి ముందుగా 2Dలో వివరిస్తాను. ఈ కాగితాన్ని చూడండి. దీనిపై A మరియు B అనే 2 పాయింట్లున్నాయి.
మీరు పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి అతి తక్కువ దూరంలో వెళ్ళాలంటే ఏ మార్గాన్ని ఎంచుకుంటారు? ఖచ్చితంగా ఏ బీలను కలిపే ఈ సరళ రేఖనే కదా. 2Dలో ఎంతకంటే చిన్న మార్గం ఉండదు. కానీ మనం ఈ 2D కాగితాన్ని 3Dలో ఇలా వంచితే కొత్త మార్గాలు కనిపిస్తాయి. నేను ఏ బీలను ఇలా వంచాను. ఇప్పుడు ఈ రెండిటి మధ్య దూరం కేవలం కొన్ని మిల్లీమీటర్లు మాత్రమే ఉంది. ఇప్పుడు నేను ఒక పెన్తో ఈ రెండిటి మధ్య ఒక మార్గాన్ని సృష్టించగలను. ఇది ఏ నుంచి బికి వెళ్ళడానికి ఒక షార్ట్ కట్ మార్గాన్ని సృష్టించింది. ఇది పాత సరళ రేఖ మార్గం కంటే చాలా చాలా చిన్నది. వామ్ హోల్స్ కూడా మన 3D ప్రపంచంలో ఇదే పనిచేస్తాయి. పాలపుంత గెలాక్సీ నుంచి ఆండ్రోమెడా గెలాక్సీకి వెళ్ళడానికి అతి చిన్న మార్గం 2.5 మిలియన్ కాంతి సంవత్సరాలు అని మనం అనుకుంటాం. కానీ మన 3D ప్రపంచాన్ని 4వ డైమెన్షన్స్లో వంచగలిగితే అంతకంటే చాలా చిన్నదైన ఒక పెద్ద షార్ట్ కట్ మార్గం లభించే అవకాశం ఉంది. మనం 3D జీవులం కాబట్టి 4వ డైమెన్షన్ను ఊహించుకోవడం చాలా కష్టం. దీన్ని అర్థం చేసుకోవడానికి మరో ఉదాహరణ చూద్దాం. ఇది ప్రపంచపటం. మీరు విమానంలో ఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్ళాలనుకుంటే అతి చిన్న మార్గం ఏది? మీరు ఢిల్లీ నుంచి న్యూయార్క్ నేరుగా ఒక సరళ రేఖను ఊహించుకోవచ్చు. ఆ విమానం ఆఫ్రికా మీదుగా వెళుతున్నట్లు కనిపిస్తుంది. కానీ వాస్తవానికి అది అతి చిన్న మార్గం కాదు. నిజానికి అతి చిన్న మార్గం ఫిన్లాండ్, స్వీడన్, ఐస్లాండ్ మరియు గ్రీన్లాండ్ మీదుగా వెళుతుంది. 2D మ్యాప్లో చూస్తే ఇది చాలా పొడవైన మార్గంగా అనిపిస్తుంది. కానీ దీన్ని 3D గ్లోబ్పై చూపించినప్పుడు ఇదే అతి చిన్న మరియు స్పష్టమైన మార్గం అని మనకు అర్థమవుతుంది. 1957లో శాస్త్రవేత్త జాన్ వీలర్ ఐన్స్టీన్ రోసెల్ బ్రిడ్జ్పై ఒక పత్రం ప్రచురించారు. ఆయన ఒక యాపిల్ మరియు దాన్ని తింటున్న ఒక పురుగుతో దీన్ని పోల్చారు. ఆ పురుగు యాపిల్ ఉపరితలంపై పాకుతూ వెళ్ళడానికి బదులుగా మధ్యలో నుంచి తొలుచుకుంటూ వెళితే అది చాలా తక్కువ దూరం ప్రయాణిస్తుంది. ఈ విధంగా అది స్పేస్ టైంలో ఒక షార్ట్ కట్ తీసుకుంది. దీనికే వీలర్ వామ్ హోల్ అని పేరు పెట్టారు. అంతేకాకుండా ఈ పదం పుట్టుకకు ఇదే కారణం కూడా. మీరు ఇంటర్నెట్లో వామ్ హోల్ అని వెతికినప్పుడు నేను కాగితంతో చేసిన ప్రయోగం లాంటి చిత్రాలు ఎక్కువగా కనిపిస్తాయి. విపరీతమైన గురుత్వాకర్షణ శక్తి వల్ల స్పేస్ టైం వల్ల ఎంతగా వంగిపోతుందో అది తనపై తానే మడతపడి ఒక గెలాక్సీ నుంచి మరొక గెలాక్సీకి షార్ట్ కట్ను ఏర్పరుస్తుంది. కానీ ఈ విజువలైజేషన్స్ అన్నీ కూడా 2Dలో చూపించే ప్రయత్నాలే. నేను చెప్పినట్లు వామ్ హోల్ అనేది 3D నుంచి 4Dకి సంబంధించిన విషయం. కాబట్టి నిజంగా వామ్ హోల్ ఉనికిలో ఉంటే అది ఒక రంధ్రంలా కాకుండా ఒక గోళంలా కనిపిస్తుంది. అందుకే ఇంటర్స్టెల్లర్ సినిమాలో చూపించిన వామ్ హోల్ చాలా వాస్తవికంగా చిత్రీకరించబడింది. మీరు ఆ గోళం లోపలికి వెళుతున్నప్పుడు మీ చుట్టూ ఉన్నవన్నీ వంగినట్లుగా కనిపిస్తాయి. మీరు వెనక్కి తిరిగి చూస్తే భూమి మీ నుంచి దూరంగా వెళ్ళిపోతూ అంతా ఒక వృత్తాకార ఆకారంలో కనిపిస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వామ్ హోల్స్ అనేవి ప్రస్తుతానికి పూర్తిగా సిద్ధాంతపరమైంది మాత్రమే. ఐన్స్టీన్ ఫీల్డ్ ఈక్వేషన్స్ పరిష్కారంగా దీన్ని సిద్ధాంతపరంగా కనుగొన్నారు. ఆచరణలో ఇప్పటి వరకు ఎవ్వరూ వామ్ హోల్ను చూడలేదు. అసలు అవి నిజంగా ఉన్నాయో లేవో కూడా శాస్త్రవేత్తలకు తెలియదు. కానీ ఒకవేళ వామ్ హోల్స్ నిజంగానే ఉంటే అవి టైం మెషిన్లుగా కూడా పనిచేయగలవు. ఆలోచించండి, మీరు కొన్ని నిమిషాల్లో మిలియన్ల కాంతి సంవత్సరాల దూరం చేరుకోగలుగుతారు. అంటే మీ నుంచి బయలుదేరిన కాంతి కంటే ముందే మీరు గమ్యాన్ని చేరుకోగలుగుతారు. దీని అర్థం మీరు కేవలం దూరంలోనే కాకుండా కాలంలో కూడా ముందుకు దూకారని అర్థం. కానీ ఒకవేళ వామ్ హోల్స్ నిజంగా ఉంటే మానవులు వాటి ద్వారా ప్రయాణించగలరా లేదా? ఇక్కడే మనకు కొన్ని ఆచరణాత్మక సమస్యలు ఎదురవుతాయి. మొదటి ప్రశ్న, వామ్ హోల్ ప్రవేశ ద్వారం ఎలా ఏర్పడుతుంది? దీనికి మనకు విపరీతమైన గురుత్వాకర్షణ శక్తి అవసరం. ఇంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? సమాధానం, ఒక బ్లాక్ హోల్. ఐన్స్టీన్ మరియు రోసెల్ సిద్ధాంతం ప్రకారం బ్లాక్ హోల్స్కు మాత్రమే వామ్ హోల్స్ లాంటి సొరంగాలను తెరిచేంత గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. ప్రతిదీ బ్లాక్ హోల్ వైపు ఆకర్షించబడుతుంది కాబట్టి వస్తువులు ఈ వామ్ హోల్లో సొరంగం ద్వారా ప్రయాణిస్తాయి. కానీ ఇక్కడ మరో ప్రశ్న ఉంది. ఈ సొరంగం అవతలి వైపు ఏముంటుంది? ఒకవేళ అవతలి వైపు కూడా మరో బ్లాక్ హోల్ ఉంటే ఆ సొరంగం నుంచి బయటకు వచ్చే మార్గమే ఉండదు. మీరు అందులోనే పూర్తిగా చిక్కుకుపోతారు, పద్మ వ్యూహంలా. అప్పుడు ఇది ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్లే సొరంగాలా కాకుండా ఒక ఉచ్చులా మారుతుంది. కాబట్టి అవతలి వైపు బ్లాక్ హోల్కు పూర్తి వ్యతిరేకంగా ఏదైనా ఉండాలి. బ్లాక్ హోల్ అంత శక్తివంతమైంది, దానికి వ్యతిరేకంగా పనిచేసేది ఏది? వస్తువులను తన వైపు ఆకర్షించే బదులుగా వాటిని తన నుంచి దూరంగా నెట్టివేయాలి. అప్పుడే ఒక నిష్క్రమణ మార్గం అంటే ఎగ్జిట్ పాయింట్ ఏర్పడుతుంది. ఇక్కడే మన కథలో వైట్ హోల్స్ ప్రవేశించాయి. వైట్ హోల్స్ కూడా ఐన్స్టీన్ ఫీల్డ్ ఈక్వేషన్స్ ద్వారా సిద్ధాంతపరంగా నిరూపించబడిన ఒక భావన. బ్లాక్ హోల్స్, వామ్ హోల్స్తో పాటు వైట్ హోల్స్ కూడా ఈ సమీకరణాలకు మరొక పరిష్కారం. ఇంతకీ ఈ వైట్ హోల్స్ అంటే ఏంటి? తెలుపు నలుపుకు వ్యతిరేకమైనట్లే వైట్ హోల్స్ ప్రతి విషయంలోనూ బ్లాక్ హోల్కు వ్యతిరేకంగా ఉంటాయి. ఉదాహరణకు బ్లాక్ హోల్లో ఒకసారి చిక్కుకుంటే కాంతి కూడా తప్పించుకోలేదు. కానీ వైట్ హోల్లోకి కాంతి ప్రవేశించలేదు, కేవలం బయటకు మాత్రమే రాగలదు. దీనర్థం వైట్ హోల్ చూడ్డానికి అత్యంత ప్రకాశవంతంగా బహుశా తెలుపు రంగులో ఉంటుంది. రష్యన్ భౌతిక శాస్త్రవేత్త మరియు కాస్మాలజిస్ట్ అయిన ఇగోర్ నోవికో 1964లో మొదటిసారిగా వైట్ హోల్ అనే పదాన్ని ఉపయోగించారు.
శాస్త్రవేత్తల ప్రకారం వైట్ హోల్ అనేది ప్రాథమికంగా బ్లాక్ హోల్ యొక్క టైం రివర్స్, కాల విపర్యయం. బ్లాక్ హోల్ యొక్క ఈవెంట్ హోరిజైన్ పాయింట్ ఆఫ్ నో రిటర్న్ లాంటిది. దీన్ని దాటితే ఏది తప్పించుకోలేదు. అదేవిధంగా వైట్ హోల్ యొక్క ఈవెంట్ హోరిజైన్ బౌండరీ ఆఫ్ నో అడ్మిషన్ లాంటిది. దాని లోపలికి ఏదీ వెళ్ళలేదు. వైట్ హోల్ లోపల ఉన్న వస్తువులు బయటకు రాగలవు, కాబట్టి బయట నుంచి లోపలికి తిరిగి ఏది రాలేదు. ఇది ఐన్స్టీన్ సాపేక్షత సిద్ధాంతం యొక్క ఒక పరిష్కారం. అయినప్పటికీ వైట్ హోల్స్ వాస్తవంలో ఎలా ఏర్పడతాయో ఎవరికీ తెలియదు. ఒక నక్షత్రం తనలో తానే కుప్పకూలినప్పుడు బ్లాక్ హోల్స్ ఏర్పడతాయి, కానీ దీనికి వ్యతిరేక ప్రక్రియ జరగడం అసాధ్యం. కాబట్టి వైట్ హోల్స్ లాంటివి అసలు ఉనికిలో ఉన్నాయా లేదా అనేది శాస్త్రవేత్తల మధ్య పెద్ద చర్చనీయాంశం. కొంతమంది శాస్త్రవేత్తల నమ్మకం ప్రకారం బిగ్ బ్యాంగ్ జరిగి విశ్వం ప్రారంభమైంది. ఆ సృష్టి క్షణంలో ప్రతిదీ పెద్ద వైట్ హోల్ నుంచి బయటకొచ్చింది. స్టీఫెన్ హాకింగ్ చెప్పిన ఒక ఆలోచనపై మరో సిద్ధాంతం ఆధారపడింది. ఆయన ప్రకారం బ్లాక్ హోల్స్ నుంచి రేడియేషన్ లీక్ అవ్వడం వల్ల అవి చివరికి ఆవిరైపోతాయి. అప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆ బ్లాక్ హోల్ లోపల ఉన్న పదార్థం మరియు సమాచారం ఏమవుతుంది? క్వాంటమ్ సిద్ధాంతంలో నో హైడింగ్ థియరం అనే ఒక ప్రాథమిక నియమం ఉంది. దీని ప్రకారం సమాచారం ఎప్పటికీ పూర్తిగా నశించదు. అది ఒక వ్యవస్థ నుంచి అదృశ్యమైతే అది విశ్వంలో మరెక్కడో ఒక చోట ఉనికిలో ఉండాలి. కాబట్టి సిద్ధాంతపరంగా ఒక బ్లాక్ హోల్లో పదార్థాన్ని, సమాచారాన్ని లోపలికి లాక్కుంటే ఆ బ్లాక్ హోల్ నశించిపోయిన తర్వాత ఆ సమాచారం ఎక్కడో ఒక చోట బయటకు రావాలి. ఇది బహుశా ఒక వైట్ హోల్ ద్వారా జరుగుతుంది. ఈ వాదన ఆధారంగా ఒక బ్లాక్ హోల్ చనిపోయినప్పుడు వైట్ హోల్ ఏర్పడుతుందని కొందరు శాస్త్రవేత్తలు అంటూ ఉన్నారు. కానీ బ్లాక్ హోల్ మరణం గురించి మన దగ్గర ఇప్పటికీ ఎటువంటి సమాచారం లేదు. మరోవైపు కొందరు శాస్త్రవేత్తలు వైట్ హోల్స్ ఉనికిలో ఉండడం సిద్ధాంతపరంగా అసాధ్యమని వాదిస్తున్నారు. ఎందుకంటే అవి థర్మోడైనమిక్స్ 2వ సూత్రాన్ని ఉల్లంఘిస్తాయి. ఈ సూత్రం ప్రకారం ఒక వ్యవస్థలో ఎంట్రోపీ అంటే క్రమరాహిత్యం ఎప్పటికీ తగ్గదు. ఉదాహరణకు నేను ఈ కాగితాన్ని చించేస్తే దాని ఎంట్రోపీ పెరుగుతుంది. దానివల్ల ఖచ్చితంగా మునుపటిలాగా అతికించడం సాధ్యం కాదు. బ్లాక్ హోల్స్ విశ్వంలో ఒక ష్రెడ్డర్ లాగా పనిచేస్తాయి. అవి గ్రహాలను, నక్షత్రాలను మింగేసి విశ్వంలో ఎంట్రోపీని పెంచుతాయి. కానీ వైట్ హోల్స్ దీనికి వ్యతిరేకంగా పనిచేస్తాయి. అంటే అవి ఎంట్రోపీని తగ్గించాలి. ఇది అసాధ్యం. ఈ తర్కం ప్రకారం వైట్ హోల్స్ ఉనికిలో ఉండకూడదు. కానీ ఇన్ని వాదనలు ఉన్నప్పటికీ కొంతమంది శాస్త్రవేత్తలు వైట్ హోల్స్ ఉనికిలో ఉన్నాయని నమ్మడమే కాకుండా 2006లో శాస్త్రవేత్తలు వైట్ హోల్స్కు సంబంధించిన ఒక దృశ్యాన్ని చూశారు. జూన్ 14, 2006న నీల్ గెహ్రెల్స్ 5th అబ్జర్వేటరీ అనే ఒక అంతరిక్ష ఉపగ్రహం ఒక ఖగోళ సంఘటనను రికార్డ్ చేసింది. శాస్త్రవేత్తలు ఒక తెల్లని కాంతి యొక్క భారీ విస్ఫోటనాన్ని చూశారు. అది అకస్మాత్తుగా కనిపించి మాయమైంది. ఈ సంఘటనకు GRB 060614 అని పేరు పెట్టారు. ఇది ఒక గామా రే బర్డ్స్ GRB. ఇవి సుదూర గెలాక్సీల్లో గమనించే అత్యంత శక్తివంతమైన విస్ఫోటనాలు. సాధారణంగా ఒక బ్లాక్ హోల్ పెద్ద నక్షత్రాన్ని మింగినప్పుడు ఇలాంటి సంఘటన జరుగుతుంది. కానీ ఈ సందర్భంలో అక్కడ నక్షత్రం ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు కనుగొనబడలేదు. అందుకే ఇది ఒక వైట్ హోల్ పరిశీలన అయ్యుండొచ్చని ఊహిస్తున్నారు. ఆ తర్వాత ఇప్పటి వరకు అలాంటి సంఘటన మళ్లీ కనిపించలేదు. అందుకే వైట్ హోల్స్ ఇప్పటికీ సిద్ధాంతపరమైనవిగానే ఉన్నాయి. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకప్పుడు బ్లాక్ హోల్స్ కూడా కేవలం సిద్ధాంతపరమైనవే. కానీ ఒకరోజు వాటిని ఆచరణలో నిరూపించారు. భవిష్యత్తులో వైట్ హోల్స్ మరియు వామ్ హోల్స్ విషయంలో కూడా ఇలాగే జరగవచ్చు కదా. కానీ ఒకవేళ వాటి ఉనికిని నిరూపించిన మానవులు నిజంగా వాటి ద్వారా ప్రయాణించగలరా అనే దానిపై శాస్త్రవేత్తలకు పెద్ద సందేహాలున్నాయి. ప్రాథమికంగా ఒక అయస్కాంతం యొక్క అయస్కాంత క్షేత్రం వామ్ హోల్స్ యొక్క ఒక చివరి నుంచి లోపలికి వెళ్లి మరో చివరి నుంచి బయటకు వచ్చింది. ఈ పరికరం అయస్కాంత క్షేత్రానికి ఒక వామ్ హోల్లా పనిచేసింది. గురుత్వాకర్షణ వామ్ హోల్ టైమ్ స్పేస్ ను వంచినట్లే ఈ మ్యాగ్నెటిక్ వామ్ హోల్ అయస్కాంత క్షేత్రాన్ని వంచింది. దీన్ని అధిక ఉష్ణోగ్రత సూపర్ కండక్టింగ్ మెటీరియల్తో తయారు చేస్తారు. ఈ మ్యాగ్నెటిక్ వామ్ హోల్ను హెట్రియం బేరియం కాపర్ ఆక్సైడ్ అనే అధిక ఉష్ణోగ్రత సూపర్ కండక్టింగ్ మెటీరియల్తో తయారు చేశారు. ఈ ప్రయోగం చేయడానికి దాని ద్రవ నత్రజని ఉన్న పాత్రలో ఉంచారు. చివరిగా ఒకవేళ భవిష్యత్తులో వామ్ హోల్స్ ఉనికిని నిరూపించకపోయినా మనం కాంతి కంటే వేగంగా ప్రయాణించడానికి ఇతర మార్గాల్ని కనుగొనలేమని దీని అర్థం కాదు. సిద్ధాంతపరంగా కాంతి కంటే వేగంగా ప్రయాణించడానికి మరికొన్ని పరిష్కారాలు ప్రతిపాదించబడ్డాయి. అందులో ఒకటి ఆల్కుబియరే డైవ్. దీన్ని 1994లో సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త మిగ్యూల్ ఆల్క్యుబియరే ప్రతిపాదించారు. దీని ప్రకారం ఒక అంతరిక్ష నౌక కాంతి కంటే వేగంగా ప్రయాణించగలదు. అది తన ముందు ఉన్న స్పేస్ టైంను సంకోచింపచేయడం ద్వారా మరియు దాని వెనుక ఉన్న స్పేస్ టైంను విస్తరింపచేయడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. సిద్ధాంతపరంగా చూస్తే ఆల్క్యుబియరే డై కూడా ఐన్స్టీన్ ఫీల్డ్ ఈక్వేషన్కు మరొక పరిష్కారాన్ని సూచిస్తుంది. భవిష్యత్తులో ఈ ఫీల్డ్ ఈక్వేషన్స్ నుంచి ఇంకెన్ని పరిష్కారాలు ప్రతిపాదించబడతాయో మరియు వాటి నుంచి ఎలాంటి ఆచరణాత్మక విషయాలు బయటకు వస్తాయో చూడడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రస్తుతానికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని